గతంలో 2016లో నేషనల్ ఎస్సీ కమిషన్ సిఫార్సు మేరకు ఎవరైతే గతంలో పూర్వ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మానసిక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి 2016లో మేము ఇచ్చేసాం. Government memo 1268 memo to the implementation of same by issuing cash to Maharashtra Purva, Madar Purva to the person who have been issued Purva BC certificates in the అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మెజిస్ట్రేట్లకు అందరికీ కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఈ 1268 మేము ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ సిఫార్సు మేరకు ఇంప్లిమెంటేషన్ చేయండి. అంటే మీ సేవ రాకముందు గతంలో పూర్వ బీసీ సర్టిఫికేట్ మాన్యువల్గా అంటే త్రూ యాన్యువల్ కాకుండా ఎవరైతే గతంలో మాన్యువల్ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మహారాష్ట్ర సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేమో చెప్తాం సార్. మిగతా అన్ని జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి అధికారులకి ఆర్డీఓలకు కావచ్చు, ఎంఆర్ఓలకు కావచ్చు ఈ మెమోని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి త్రూ కలెక్టర్ ద్వారా సర్క్యులర్ పోయింది. కానీ ఈ జిల్లాలో ఇప్పటివరకు కూడా అటువంటి సర్క్యులర్ రాలేదు. ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటున్నారంటే మాకి కలెక్టర్ ద్వారా ఎటువంటి సర్క్యులర్ రాలేదు. ఈ మెమో అంటే గవర్నమెంట్ నుంచి అన్నీ కరెక్ట్ ఉన్నాయి, కానీ హయ్యర్ ఆఫీసర్స్ కరెక్టర్ జిల్లా మేజిస్ట్రేటు అక్కడ నుంచి మాకు సర్క్యులర్ వస్తే ఆర్డీఓకి కావచ్చు, ఎంఆర్ఓలకు కావచ్చు, ఆర్ఐలకు కావచ్చు ఎవరికైనా మేము ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అదే ఏదైతే ప్రామాణికంగా పూర్వ బీసీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉన్నో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంకా మిగతా 4-5 జిల్లాలు ఆల్రెడీ కలెక్టర్ ఇచ్చారని అంటున్నారు. నేను ఫస్ట్ అది తెప్పించుకుంటాను. వాళ్ళు ఇచ్చినది వాస్తవం అయితే అది నేను కూడా తీసుకుంటాను. సిమిలర్ ఆర్డర్ మనం కూడా దాన్ని బట్టి నేను ముందు చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 5-6 జిల్లా రాసినారు, అక్కడ గద్వాల్ కలిపి 6 జిల్లాలు రాశారు. ఇంకా మిగతా 5 జిల్లాలు మీరు ఇట్లాంటిది సర్క్యులర్ ఇచ్చారంటున్నారు. అది ఇచ్చి ఉంటే నేను అది స్టడీ చేస్తాను. ఇంకా మిగతా 5 జిల్లాది దాని ప్రకారంగా నేను కూడా ఇస్తాను. ఇవ్వలేదు. ఓకే సార్. ఇంకో నెక్స్ట్ డిమాండ్ G119 సార్. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు గత 10 సంవత్సరాలు కోర్టులో కేసు చేస్తూ మొన్న రీసెంట్గా జూన్ 12వ తారీఖు ప్రజెంట్ ఆర్డీఓ మేడం అలివేలు మేడం ద్వారా సర్టిఫికేట్ కూడా పొందడం జరిగింది సార్. ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన సంఘంలో 423 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. అది లైవ్లో అన్ని యాక్టివిటీస్ కరెక్ట్గా ఉంది, లీగల్గా ఉంది. ఆ సంఘంలో సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారో ప్రతి అంటే మా కులజులకు అందరికి కూడా ఆయనకు వర్తించినటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ అదే విధంగా ఉన్న వ్యక్తులం కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా G119 ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతున్నాను. ఇది రెండో డిమాండ్ సార్. నెక్స్ట్ అది ఏది రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన వీడియో అదొకటి సార్. బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారు నాగర్ కర్నూలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెనింగ్ అప్పుడు అన్ని బహిరంగ సభలో ఈ గద్వాల, అల్లంపూరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట, నల్లమల్ల ప్రాంతంలో ఈ మహారాష్ట్ర జాతి ఉన్నారు, దయచేసి వీళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వండి, గత ప్రభుత్వం ఇవ్వలేదు అని అంటున్నారు సార్. అంటే ఇండైరెక్ట్గా ఇవ్వండి అనే చెప్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ మా రెవెన్యూ దాని మరుసటి రోజే మేము గౌరవనీయులు మన ఆర్డీఓ మేడం గారికి అడిగాము. ఈ విధంగా చెప్తున్నాడు, మాకు ఇవ్వండి మేడం అని అంటే మేడం ఏమంటున్నా అంటే మేము గౌరవ కలెక్టర్ గారికి నిర్ణయం తీసుకొని మేము చేస్తాము అంటున్నాం. ఒకవేళ మేము చెప్పినారు కదా, మీరు చెప్పినది బట్టి నేను వెరిఫికేషన్ చేస్తాను. అట్లాంటిది అవసరం పడితే ఒక సర్క్యులర్ ఇస్తాను, అంతే కదా? అవును సార్. అదొకటి. ఇప్పుడు మీరు 5 జిల్లాలు ఇచ్చారంటున్నారు. ఇంకొక గురుకుల గత 6 నెలల కింద మా మహారాష్ట్ర పిల్లలు గురుకుల కోసం అప్లికేషన్ పెట్టారు సార్. వాళ్ళకు సర్టిఫికేట్ అడిగితే ఇమ్మీడియట్గా హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి G119 ప్రకారం అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అంటే సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జనరల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఆర్డీఓ, తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ ఉంటారు, వీళ్ళు ఉంటే ఆర్డీఓ కాబట్టి సో ఇప్పుడు నా నుంచి మీరు ఒక సర్క్యులర్ కావాలంటే ఆ సర్క్యులర్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మిగతా అన్ని దానికి అది ఒక సొల్యూషన్ అంతే కదా? ఇప్పుడు మీకు ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్కి కావాలి, రిజర్వేషన్ కావాలి, రకరకాలు మీరు బీసీ ఉన్నది ఎస్సీ అవుతుంది. సో ఆ సర్క్యులర్ ఒకటి మీరు మెయిన్గా అడుగుతున్నారు. మిగతా జిల్లాలు ఇచ్చారంటున్నారు. ఇప్పుడు మిగతా జిల్లా కలెక్టర్తో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఏ సర్క్యులర్ బేసిస్లో ఇచ్చారు,
మీరు జీవో నెంబర్ చూపిస్తున్నారు 1268 ప్రకారం వాళ్ళు ఇచ్చి ఉంటే తీసుకొని నేను కూడా ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనం గతంలో రేవంత్ రెడ్డి సార్ కులగణన చేశారు సార్. ఆ కులగణన సర్వేలో కూడా కనీసం అధికారులు మమ్మల్ని మాలాష్కరోని ఎంట్రీ చేసుకోమని కూడా మేము రాసుకోము, హైయర్ అథారిటీస్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే మేము కోర్టులో మీకు ఎక్కడం జరిగింది సార్. మీరే మీ ద్వారానే మీ చేతుల మీదుగానే కోర్టు ఆర్డర్ తీసుకున్నాము, మీ ద్వారానే అంతే సార్. అడిషనల్ కలెక్టర్ గౌరవ అడిషనల్ కలెక్టర్ ఎంఆర్ఓలకి ఎంపీటీఓలకి వీళ్ళని ఎంట్రీ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో మాలాష్కరులు ఉన్నారని చెప్పేసి హైకోర్టే ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మాకు ఆర్డర్స్ అన్ని అనుకూలంగా వస్తున్నాయి కదా సార్. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ లేరు. అదే కాదు, ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇచ్చారు కదా, జియో వస్తే మీకు ఈ సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. సో అది మనకి మెయిన్ ఉంది. ఆ జియో స్టడీ చేసేసి నేను అవసరం పడితే ఎస్సీ కమిషన్ హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళు చెప్పారు, ఏదో ఒక సొల్యూషన్ తీసుకుంటాం. సార్, ఈ ప్రాంతంలో కుర్వగా పిలువబడే మాదాసి కురువలే ఉన్నారు సార్. కాకపోతే మీ ఎక్కడైనా కనుకోండి సార్, ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో మమ్మల్ని కురువలే అంటారు సార్. ఎక్కడ కూడా కురుమలు కాదు సార్. కాకపోతే రెవెన్యూ అధికారులు బలవంతంగా కూడా మేము చెప్తున్నా కూడా కురువ కాకుండా మాదాసి కురువ కాకుండా బలవంతంగా కులంతో మమ్మల్ని కులమార్పిడి చేస్తున్నారు సార్. మీరు ఎక్కడైనా కానీ మీరు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించారు సార్. మేము కురువగా పిలువబడే మాదాసి తప్పనిసరిగా ఎంక్వైరీ చేయిస్తాము. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, నాకు మొత్తం అర్థమైంది ఇష్యూ. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇష్యూ అయితే కాదు, చాలా సంవత్సరాలు మేము గత దశాబ్దాలుగా మా రిజర్వేషన్ కోల్పోతున్నాం సార్. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాలు మా రిజర్వేషన్ కోల్పోతూ ఇప్పుడు ఏదో బలవంతంగా కులమార్పిడి చేస్తున్నాం. ఇంకోటి సార్, మెయిన్ డిఫరెన్స్ సార్, కురుబ అంటే ఒకటే గోత్రం ఉంటుంది సార్. కురువలు అంటే వేల సంఖ్యల గోత్రం ఉంటుంది. రేపు పొద్దున పెళ్లి వివాహ సంబంధాలకు పోతే సేమ్ గోత్రం ఉంటేనే వాడు పిల్లనిస్తాడు. చండీశ్వర గోత్రం వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మా వేరు. రేపు పొద్దున మా భవిష్యత్తులో మాకు అమ్మాయి చేసుకున్నాక కూడా పిల్ల దొరకదు, అబ్బాయికి పిల్ల దొరకకుండా పోతుంది. అంటే మా కులం అస్తిత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి మీకు వినమ్రంగా శాంతియుతంగా మా యొక్క బాధలు చెప్తున్నాం సార్. దయచేసి మీకు పాదాభివందనం చేస్తాం, మాకు న్యాయం చేయండి అని అడుగుతాం. మాదాసి కురువ మాదారి కురువ కులము ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మా కులానికి తీవ్రని అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, మేము గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మాదాసి కురువ కులస్తులని మమ్మల్ని గుర్తించి మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాలను గుర్తించి జాతీయ ఎస్సీ కమిషను మాకు కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యొక్క ఎస్సీ కమిషన్ ఆదేశాలని సిఫార్సులని అమలు చేస్తూ మెమో నంబర్ 1268ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరికైతే గతంలో కురువ పేరు మీద తప్పుడు కులపత్రాలు ఇచ్చి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళందరికీ మాదాసి కురువ కులపత్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లని ఆదేశించడం జరిగింది. అదే కాక గత ప్రభుత్వం జీవో నంబర్ 19 కూడా విడుదల చేసి గద్వాల జిల్లాలో ముఖ్యంగా నా పేరు మీద మా కుటుంబ సభ్యుల పేరు మీద కలెక్టర్ గారు మాకు అది అగెనెస్ట్గా ఆర్డర్స్ ఇస్తే ప్రభుత్వం కలెక్టర్ ఆర్డర్ని గద్వాల కలెక్టర్ ఆర్డర్ని కొట్టివేస్తూ జీవో నంబర్ 19ని విడుదల చేయడం జరిగింది. ఆ ఆర్డర్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్లను అమలు చేయమని ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు కూడా WP నంబర్ 35-188/2023ని కూడా ఆదేశాలను కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, హైకోర్టు నుంచి కావచ్చు అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదాసి కురువులకు కుల పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నించడం కోసం ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ రకమైనటువంటి ప్రదర్శన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మేము నాగర్ కర్నూలు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇద్దామని చెప్పేసి, మా యొక్క సమస్యని తెలియజేద్దామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదాసి కురువులకు కుల పత్రాలు ఇచ్చే విధంగా కలెక్టర్ గారు తగిన నిర్ణయాలు ఆదేశాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా గతంలో ముఖ్యమంత్రి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే జిల్లాకు వచ్చినప్పుడు మాదాసి కురువులకు కులపత్రాలు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా వారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన నిర్ణయాలని ఆదేశాలని ఈ ప్రభుత్వం అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కొల్లాపూర్ కూడా వచ్చినారు. కొల్లాపూర్ కూడా వచ్చి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కృష్ణానది తుంగభద్ర బెల్టులో పెద్ద ఎత్తున మాదాసి కురువులు ఉన్నారు. వారికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు కూడా మాకు ఇంకా గుర్తున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఏదైతే గతంలో హామీ ఉందో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా మాకు సర్టిఫికెట్లు కులపత్రాలు వచ్చే విధంగా మాకు కలెక్టర్లను ఆదేశించాల్సిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో కూడా మేము మా యొక్క నిర్ణయాన్ని కూడా మేము చెప్పాల్సినటువంటి చారిత్రక అవసరం కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు కావచ్చు, అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా మా కుల సమస్యని పట్టించుకొని మా కులానికి న్యాయం జరిగే విధంగా కులపత్రాలు వచ్చే విధంగా మీరు ప్రభుత్వ అధికారులని ఆదేశించాలని కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి కలెక్టర్ గారు కూడా మా వినతి పత్రాన్ని సంపూర్ణమైనటువంటి ఇక్కడ మా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ తక్షణమే జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము జారీ చేసిన మెమో నెంబర్ 1268ను అదేవిధంగా జీవోఎంఎస్ నెంబర్ 19ని ప్రకారంగా మా ఈ జిల్లాలో ఉన్న అందరి కులస్తులకు కులపత్రాలు జారీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రెండింటినీ కూడా అమలు చేయమని రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా అమలు చేయాలని, ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఈ మా కులస్తులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కులపత్రాలు వచ్చే విధంగా ఈ అధికారులు నిర్ణయం తీసుకోవాలని, మాకు న్యాయం చేయవలసిందిగా వారికి డిమాండ్ చేస్తూ ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం. జై మాదాసి కురువా.